ఫిర్యాదుదారుడిపై బెదిరింపులకు పాల్పడుతున్న సీఐ మురళి. కానిస్టేబుల్ పై నుంచి కారు తీసుకెళ్లిన గంజాయి దుండగులు. ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి. తన సమస్యలపై సిపి దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేసినందుకు విశాఖ ఎంవివి పోలీస్ స్టేషన్ సిఐ మురళి బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదుదారుడు కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్తే బెదిరింపులకు పాల్పడుతున్నాడని సిఐ మురళిపై సిపికి ఫిర్యాదు చేశానని చెప్పారు. న్యాయం చేస్తానని కోటేశ్వరరావుకి పోలీస్ కమిషనర్ హామీ ఇచ్చారని తెలిపారు. నాకున్నటువంటి ఇబ్బందిని గుర్తించి వెంటనే వారు సీనియర్ సిటిజన్ అని చెప్పి భావించి వెంటనే ఈ ఎంవిపి కాలనీలో ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఆ కంప్లైంట్ని బదిలీ చేయడం జరిగింది విచారణ కోసం. వెంటనే సిఐ మురళి గారు నాకు ఫోన్ చేసి ఏమిటి సమస్య అని అడిగారు. సమస్య చెప్పాను, తీవ్రత అన్నీ గుర్తించారు ఆయన. సరే వెంటనే ఆయన ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏమిటంటే వెంటనే ఎఫ్ఐఆర్ కట్టేస్తారు అని చెప్పి అనుకున్నాను, కానీ ఆ రోజు కట్టలేదు. మురళి గారు వెంటనే కడతారు మీ సిఐ గారు అనుకున్నాను, కానీ ఆ రోజు కట్టలేదు. అందుకు నేను కొంచెం బాధపడ్డాను. అయితే వెంటనే ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళితే వెంటనే వాళ్ళందరూ స్పందించి సిఐ మురళి గారికి ఆదేశాలు ఇచ్చి వెంటనే వారు కూడా సౌహృదయంతో సీనియర్ సిటిజన్ అండి మీరు ఇన్నిసార్లు తిప్పడం నాకు ఇష్టం లేదని చెప్పి వెంటనే వచ్చి ఆయన కూడా వెంటనే ఎఫ్ఐఆర్ కట్టారండి. ఇందుకు సహకరించినటువంటి సిఐ గారికి, ఏసీపీ గారికి, తర్వాత ఈ సిపి గారికి ముఖ్యంగా సీనియర్ సిటిజన్ అని చెప్పి పెద్ద గౌరవం చేసి నాకు వాళ్ళు వెంటనే నా సమస్య మీద స్పందించి వెంటనే వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారండి. ఇందుకు పోలీసు శాఖ అందరికీ కూడా నేను చాలా కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సిపి గారికి, ఏసీపీ గారికి, మరి మురళి గారికి, మన ముఖ్యంగా ఎంబీపీ కాలనీ సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయనకి ఆవేళ ఏ ప్రెషర్ ఆఫ్ వర్క్ మీద వెంటనే చేయలేకపోవచ్చు, నేను కూడా తర్వాత గుర్తించాను. నేను వెంటనే నన్ను పిలిచారు, ఎఫ్ఐఆర్ కట్టారండి. ఇది విషయం. అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈస్ట్ గోదావరి కీర్లంపూడి కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ కారులో గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద కార్లు తనిఖీలు చేపట్టారు. గంజాయి తరలిస్తున్న దుండగులు తనిఖీ చేస్తుండగా కానిస్టేబుల్ పై నుంచి కారు తీసుకెళ్లారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు కాగా మరో కానిస్టేబుల్ కు స్వల్ప గాయాలయ్యాయి. దుండగులను పట్టుకొని పనిలో పోలీసులు ఉన్నారు. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం తుంగపాడు గ్రామానికి చెందిన బాలకృష్ణ మినీ లారీ కొనుగోలు చేసి అందులో రహస్యంగా మద్యం రవాణా చేయడానికి ప్రత్యేక అల్లలను తయారు చేశాడు. ముండ్రు మస్తాన్ రావు యూకోబుతో కలిసి పుదుచ్చేరిలో మద్యం కొనుగోలు చేసి తీసుకొచ్చారు. తనిఖీల్లో పోలీసులు గుర్తించి ముగ్గురిని గుంటూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేశారు. భోజన బిల్లింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంఘ సంస్కృత సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నినదించారు. ఈ కార్యక్రమంలో రామయ్య, లక్ష్మయ్య, చంద్రకళ, బీబీ జాన్, ప్రవీణ్, షణ్ముగం, మునిరత్నం, రెడ్డి ఖాన్, రోషయ్య, రాజేంద్ర, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి సావిత్రిబాయి పూలే గారు మనకు ఎన్నలేని సేవలు చేసినారు. ప్రతి ఒక్క మహిళ చెప్పుకోదగ్గ విషయం ఏమంటే ఈ దినము ఆయన తొలి మహిళా టీచర్గా ఉంటూ ప్రతి ఒక్క కులాన్ని చేరదీసి టీచర్లు చేసిన ఘనత ఆమెకే అది దక్కుతుంది. ఆమె వల్ల ఉన్నత స్థాయి చదువులు చదివి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపదగ్గ దినము ఈ దినము. సావిత్రిబాయి పూలే గారి సేవలు బడుగు బలహీన వర్గాలకు ఎంతో సౌకర్యంగా ఉన్నవి. ఆమె ఇంటింటికి పోయి వాళ్లకు విద్యాభ్యాసం గురించి పూణేలో తొలి స్కూలును ప్రారంభించి అక్కడ పూలే గారి సహాయంతో బడిని నడుపుతూ ప్రతి ఒక్క కులాన్ని దగ్గరికి తీసుకొని వారికి చదువులు చెప్పి భారతదేశంలోనే ముఖ్యమైన స్త్రీగా ఆమె చిరస్థాయిగా ఉండిపోవడము గర్వకారణము. అలాగే
ఆమె చేసిన సేవ తొలి మైనార్టీ మహిళ షేక్ ఫాతిమా బేగం గారిని కూడా చదువు నేర్పి టీచర్గా చేసిన ఘనత కూడా ఉంది. మనమందరము స్త్రీలను ప్రథమ స్థానంలో పెట్టి గొప్పగా చెప్పుకునే దినము ఈ దినము. అందుకు ఇక్కడున్న వేదిక మీద ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనము ఇది వాడవాడ తీసుకొని పోయి ఉండే మన వెనుకబడిన కులాలకందరికీ మార్గదర్శులుగా కావాలని మీరు మీ పిల్లలకు చెప్పి వాళ్ళను మార్పు తెస్తారని ఈ సభను ముగిస్తున్నాము. జై పూలే, జై పూలే, జై పూలే, జై సావిత్రిబాయి పూలే, జై సావిత్రిబాయి పూలే, జై సావిత్రిబాయి పూలే. Please like, share and subscribe Sneha TV.